హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు ఏజే న్యూస్. చనిపోయిన 7 ఏళ్ల చిన్నారికి డాక్టర్లు వైద్యం చేస్తున్నట్లు నమ్మించి డబ్బులు వసూలు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన పెద్దక్క మరియు పెద్దరాజు దంపతులకు కావేరి అనే చిన్నారి సంతానం. అయితే 4 రోజుల క్రింద ఆ చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో కర్నూలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల్లో 4 లక్షలు ఖర్చయ్యాయి. అయితే చివరకు మీ కూతురి పరిస్థితి విషమించింది అని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెంది ఉంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురు 2 రోజుల క్రితమే చనిపోయినప్పటికీ ఆసుపత్రిలో ఉంచుకొని 4 లక్షలు వసూలు చేశారని కుటుంబీకులు మీడియాతో వాపోయారు. నిజంగా ఈ ఘటన చూస్తే కన్నీరు రాకుండా ఉండదు. ఇలాంటి ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 3 ప్యాకెట్లు రక్తం తెచ్చిండ్రు. చనిపోయిన అమ్మాయికి 3 ప్యాకెట్ రక్తం ఎక్కించిండ్రు. 3000 పెట్టి మందులు తెచ్చిండ్రు. ఆ 3000 మందులు ఏం చేసిండ్రు, 3 ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తెలుసు. రక్తం ఎక్కించినామంటుండ్రు. మా ముందున మాత్రం పెడతారట. మేము ఉన్నప్పుడు అట్లా పెడతారు, మేము పోయినా తీసేస్తుంది సార్. నేను మా బాబాయ్కి చెప్పిన వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అంటే ఏమనే చేత కదా, మన పిల్ల బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు, మన పాప బాగైతే చాలు అన్నాడు. కాదు, వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అని చెప్పినా కానీ ఇంట్లో ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా దేవులు ఆడుకుంటున్నాడు. పెద్దమ్మనైతే అంటే 2 రోజుల కింద చనిపోయింది. పొద్దున్న అడిగినాను సార్, రాత్రి అట్లా బెడ్ చూసి నాకు మైండ్ అనేది రాత్రి నుంచి మాకు నిద్ర లేదు. నేను మైండ్ లో నవ్వుతున్నాను. వాళ్ళు పైపులు పెట్టి కొట్టి పాప రక్తులు రాత్రి చాలా ఇది చేసిన అమ్మాయిని. అప్పటి నుంచి మాకు నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి ఏం చెప్పారు మీకు? రాత్రి ఏం చెప్పారు, సీరియస్ ఉండదు, ఏం కాదులే బాగా చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా బాగానే ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇవన్నీ పెట్టి పంపించిండ్రు. అంబులెన్స్ వాళ్ళే మాట్లాడిండ్రు, ఇవన్నీ వాళ్ళే పెట్టి బయటికి పంపించిండ్రు. మాకు డబ్బులు లేవు సార్ అంటే ఇక్కడ మీ వల్ల కాదు, ఈ డబ్బులు మేము కడతామంటే ఇంకా 2 రోజులు ఉన్నిచ్చుడు. మాకు డబ్బులు కట్టేకి లేవు సార్ అయినా కట్టితే గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని ఇవన్నీ చూసుకుంటాం. అంటే చనిపోయిన తర్వాత మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం సార్. బయటకు వచ్చినాక ఇప్పుడు అంబులెన్స్ ఎక్కిద్దాం అనుకున్నాక అమ్మాయి చనిపోయినాదని తెలిసింది మాకు. మళ్ళీ అడిగినాము ఆడికి, సరే పానంతో ఉందని చెప్పండి, లేకపోతే ఎక్కడ చూపించుకుంటే లేకపోతే నేను ఎత్తకపోతే 6 నెలలు ప్రెగ్నెంట్ ని. రాత్రి నాకేమో మైండ్ ఒకసారి అందరూ ఏడుస్తుంటే నవ్వుతున్నాను పక్క పాపని చూసి. దండం పెడితే నేను 2-3 మాటలు దండం పెట్టిన వాళ్ళకి, అయినా కూడా ఏం చెప్పలే. ఇంకా టైం పడుతుంది, రికవర్ అవుతుందిలే అన్ని అంతా ఇదైనది కాబట్టి టైం పడుతుంది. నాకు బాగా తట్టుకోలేదు. నా బిడ్డ నాకు పంపింది సార్, మా చేతిలో డబ్బులు కూడా లేదు. డాక్టర్ పేరు మీకు తెలుసా? ఇప్పుడు మీ పాపను ఎప్పటివరకు మీకు చూపించాలి? రోజు పోయి చూచము మాట్లాడతారు. ఇప్పుడు ఇట్లా పండుకున్నది అంతే, ఏమో చూసేది కన్ను తెరిచి చూసేదిలే, మాట్లాడేదిలే.